ఈ నెల 6న భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం జరగనుంది. రామ భక్తులు పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అడుగడుగున హిందూ సంఘాలు, పలు సేవా సంఘాలు సాదర స్వాగతం పలుకుతున్నాయి. ఈ క్రమంలో శ్రీరామ ఆధ్యాత్మిక మండలి ఆధ్వర్యంలో ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 10,000 మంది రామ భక్తులు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర బృందానికి పలు సేవా సంఘాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెరికా సంఘ స్వాగతం పలుకుతూ భోజన వసతి ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 10,000 మంది భక్తులకు అన్నదానం చేపట్టామని పెరికే సంఘం అధ్యక్షుడు అంకత ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రతి ఏడాది ఇలా రామ భక్తులకు సేవ చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. గత 24 ఏళ్లుగా భద్రాచలం పాదయాత్రగా వెళ్తున్నామని శ్రీరామ ఆధ్యాత్మిక మండలి అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. 2004లో 19 మంది రామ భక్తులతో ప్రారంభించామని తెలిపారు. మొట్టమొదట 19 మందితో స్టార్ట్ అయిన ఇది వేళ దాదాపు 10,000 మంది భక్తుల్ని పాదయాత్రకు నడిచే విధంగా ఈ సంస్థ అభివృద్ధి చెందింది. మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిగినట్టు లోకం అంతా సుభిక్షంగా ఆనందంగా అందరూ ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని ఈ ప్రతి సంవత్సరం ప్రతి గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కోడితో వచ్చిన తలంబ్రాలు బియ్యం సేకరించి దాన్ని పూర్తిగా పట్టుకుని పాదయాత్రగా 4 రోజులు జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు ప్రయాణం చేయడం పాదయాత్రగా ప్రయాణం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భక్తులందరినీ సమీకరించి జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు 120 కిలోమీటర్లు పాదయాత్ర చేయించడం చాలా సంతోషకరం. మన హిందువులందరూ కూడా ఈ యొక్క ఒక కార్యక్రమం ద్వారా ఈ మార్గ మధ్యలో అందరూ కూడా హిందూ అంటే ఏంటి, శ్రీరాముడు అంటే ఏంటి అనే దాని మీద కూడా మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు.